ప్రైజ్ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ దేవుని లేఖనము ఒక మనుషుడు భూమి మీద పడింది మొదలుకొని ఆ మనుషుని చివరి వరకు సెలవిస్తా ఉంది. ఎన్నడూ కూడా ఆ మనుషుడిని నేను విడిచిపెట్టను అని దేవుని లేఖనము ఈ రీతిగా సెలవిస్తా ఉంటే మనుషుడు ఏమైతా ఉన్నాడంటే దేవుని వాక్యాన్ని హృదయంలో నిలుపుకోలేకపోతా ఉన్నాడు. నాలుక మీద ఆడినంత ఇదిగా దేవుని వాక్యము హృదయంలో నిలబడలేకపోతా ఉంది. అందుకే ఏమైతా ఉన్నదంటే ఈ లోకంలో మనం జీవించేటువంటి ఈ భౌతిక జీవితంలో దేవుని వాక్యం అనేది నిలబడలేకపోతా ఉంది. ఈ దేవుని వాక్యము మన హృదయంలో నిలబడినంతగా మన భౌతిక జీవితంలో ఉంటే, హృదయంలో నిలబడితే ఖచ్చితంగా భౌతిక జీవితంలో నిలబడుతుంది. అలా కనుక నిలుపుకుంటే ఏం జరుగుతుందంటే ఆయన మనకు భూమి మీద పడింది మొదలుకొని జీవిత చివరి గడియ వరకు తోడుగా ఉన్నాడు. నిజమే, తోడుగా ఉన్నాడు అని ఒక మనుషునికి ఆ మనుషుని జీవితంలో పరిస్థితుల ప్రభావం వల్ల తెలిసిపోతుంది. పరిస్థితుల ప్రభావం వల్ల మనిషికి అర్థమైపోతుంది. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా అంట ఆయన పేరు. ఆదాము ఉన్నాడు కదా, ఆ మనుషుల్ని దేవుడు తప్పు చేసినందువల్ల దూరం పెట్టిండేమో కానీ ఆ మనుషుల్ని విడిచిపెట్టినట్టు కనపట్లే. ఆమె దూరం పెట్టాడు. ఉండాల్సినటువంటి స్థలంలో నుంచి దూరం పెట్టి ఆ మనుషునికి తోడుగా ఉంటూనే ఉన్నాడు. ఆ ఆదాము కూడా దేవుని నిలబెట్టండి చెప్పినని దేవునికి ముఖం చూపించకుండా అటే పోయిన మనిషి కాదు. తప్పు చేసింది నేను. చాలా మంది బుకాయిస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవటం కొరకు నేను కాదన్నట్లుగా బుకాయిస్తారు. 1కి 2 తప్పులు అయితే అప్పుడు తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలంతే. నువ్వు ఆకాశంలో తిరిగే దేవుని దూతవా? తప్పు చేయకుండా మనుషుల మధ్యలో దేవుని నేను ఆరాధిస్తా అని చెప్పనని చెప్పుకోవటానికి దేవుని దూతలైతే కాదుగా. దేవుని దూతలు తప్పు చేస్తేనే దేవుడు దూతలని పాతాళంలో నరక కోపంలో వాళ్ళని బంధించి పెట్టినట్టు రాయబడ్డది. కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడంటే యాకోబు యోధా గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవుని దూతలను కూడా వదిలిపెట్టినటువంటి దేవుడు వాళ్ళని కూడా వదిలిపెట్టలా. మనల్ని విడిచిపెట్టలా. ఆ మనుషునికి శిక్ష విధించుండు. అయితే ఆ మనుషుడు ఏం చేస్తూ ఉంటాడంటే మన రోజువారీ జీవితంలో మనకి ఇది అవసరం. మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుని నుంచి దూరం అవుతా ఉంటే దేవుని యొక్క ఆ కనికరం అనేది, ఆ నడిపింపు అనేది, ఆయన సహవాసం అనేది మనకు ఉండదు. లోకంలో పడి మనం జీవించినంత కాలము లోకంతో పాటే ఉన్నామనుకోండి, అప్పుడు ఆయనకు దూరం కాకుండా ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని హృదయంలో నిలబెట్టుకోవాలి. లోకంతో మనం కలిసినన్ని రోజులు దేవునిని గూర్చినటువంటి ఆ విశ్వాసం అనేది మనం కోల్పోయి లోకంలో కలిసినన్ని రోజులు మనకేం జరుగుతుందంటే ఎటు చూడు అంతా కూడా దరిద్రము, లేని స్థితి, సమాధానం అనేది ఉండదు. నెమ్మది అనేది మనకి ఏమాత్రం కూడా కనపడదు. ఆయన ఒక పక్క ఉండి ఎన్నడూ కూడా ఒక మనుషుని నేను విడిచిపెట్టను అని నోటి మాటగా కాకుండా జీవితాల్లో కనపడతా ఉన్నాడు. ఆమె విడువని దేవునికి మాత్రమే ఘనత.
ఆయనకు మాత్రమే స్తోత్రం కలుగును గాక. ఆదాము జీవితంతో పాటుగా ఈరోజు మన జీవితాల వరకు కూడా లేఖనం సెలవిచ్చినట్లు ఒకసారి చూడండి. లేఖనం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉన్నది. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు? ఆలోచన చేయండి. మన జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల్లో నుంచి ఆయనతో సహవాసం కలిగి ఉన్నట్లయితే ఇంత ఇదిగా మన బరువు బాధ్యతలను మోస్తూ మనకు అండగా ఉన్నట్లుగా మీరు చూస్తూ ఉన్నారు కదా అన్య జనాంగాన్ని. వారి జీవితాల్లో వారి దైవములు వారికి ఏమాత్రం తోడై ఉన్నవో మీరే చెప్పండి. చూస్తూ ఉన్నటువంటి మీరే చెప్పండి. మీ ఎదుట ఉన్నటువంటి అన్య జనాంగము భరించేటువంటి బాధలు కానీ వారు మోసేటువంటి బరువు బాధ్యతలను కానీ ఒకసారి మీరు చూసినట్లయితే మీ బరువుని మన దేవుడు మోస్తూ ఉన్నాడు. అదే కాకుండా మనము ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన మనకు సహకారుడై ఉండి ఆయన చేతినిచ్చి మనల్ని ఆయన వెంబడే నెమ్మది వైపు, సమస్య నుంచి గట్టెక్కే వైపుగా నడిపించుకుంటూ పోతా ఉంటాడు. ఆమె మీరు చూసినటువంటి అన్య జనాంగం ఉన్నారు కదా, వాళ్ళకి ఈ స్థితి అనేది కనపడతా ఉందేమో మీరే ఆలోచన చేయండి. ఎవరున్నారు? ఒక మనుషుడు భూమి మీద పడింది మొదలుకొని ఆ మనుషుని చివరి గడియ వరకు ఆ మనుషునికి తోడై ఉండటమే కాదు ఆ మనుషుని యొక్క బరువు బాధ్యతలను మోయగలిగినటువంటి దేవుడు, మోస్తూ ఉన్నటువంటి దేవుడు. బరువు బాధ్యతలు అంటే ఏంటో తెలుసా? మీకు ఒక బాధ్యత ఉంది, తెలిసిందే కదా, బాధ్యత ఉంది, ఆ ఫ్యామిలీ ఉంది. ఆ బాధ్యతని మీరు భరించాలి. అయితే ఆయనకు మొరపెట్టినప్పుడల్లా ఆయనకు మీరు ప్రార్థించినప్పుడల్లా మీ అవసరాలను తీరుస్తూ మీ భారాన్ని, మీ బాధ్యతని ఆయన బాధ్యతగా ఆయన భరిస్తా ఉన్నాడు. ఆమె దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇంతగా మనకి తోడయ్యుండి ఈ లౌకిక జీవితంలో, ఈ భౌతిక జీవితంలో ఈ భారం అంతటిని కూడా భరించుకుంటా మన అక్కరలన్నిటిని కూడా ఆలకించేటువంటి దేవుడు, తీరుస్తా మన శాశ్వత కాలము, ఇప్పుడున్నటువంటి కాలమే కాదు, తర్వాత కాలం, అప్పటి వరకు ఆయన తోడై ఉంటాడు. ఈ భౌతిక జీవితము ముగిసిపోయేంత వరకు తోడుగానే ఉంటాడు. అది చిన్న విషయం. శాశ్వత కాలం అని ఉంది కదా, ఆయనతో పాటు మనం జీవించే సమయం, అప్పటి వరకు కూడా ఆయన తోడుగా ఉంటాడు. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆయన మాత్రమే రక్షించగలిగినటువంటి దేవుడు, విమోచింపగలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు సెలవిచ్చినట్లుగా ఆయన వాగ్దానము చేసి ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉన్నది. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. ఆయన వాగ్దానం చేసిండు. ఆయన ఒక మాట చెప్పిండు. ఏమని? నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను. ఆ రోజు ఆదాము మొదలుకొని ఇప్పుడున్నటువంటి మన వరకు ఈ భౌతిక జీవితమే కాదు, ఆయనతో పాటు నిలిచి ఆయనతో పాటు రాజ్యము చేసేంత వరకు కూడా ఆయన మనకు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో దానిని ఆయన నెరవేర్చడానికి సమర్థుడు ఆయన. అయితే
మనము ఒప్పుకున్నటువంటి దానిని ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. నిరీక్షణ కలిగి గట్టిగా పట్టుకోవాలి. ఈ భౌతిక జీవితంలో ఉన్న సమస్త బరువుని బాధ్యతని మోసే దేవుడు వాగ్దానం చేసి చెప్తా ఉన్నాడు. ఎన్నడూ కూడా నీ చెయ్యి విడువను అని చెప్పనని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన నమ్మటానికి సమర్థుడైన దేవుడు, ఎన్నడూ కూడా విడిచిపెట్టినటువంటి దేవుడు. ఆ దేవుని సహవాసంలో ఉండి మనము మొరపెట్టినప్పుడల్లా కూడా నేనున్నా అని చెప్పి సహాయం చేయగలిగిన దేవుడు. ఈ స్థితిని కలిగి ఉన్నట్లయితే ధైర్యంగా మనం చెప్పగలుగుతాం. ఏమని యేసు ప్రభు వారు చెప్పినట్లు ఆయన ఎన్నడూ కూడా మనలాంటి వస్త్రాలు ధరించి శరీరాన్ని ధరించి ఉన్నాడు కదా. ఏ రోజు కూడా భౌతిక పరమైనటువంటి అవసరాల గురించి చింతపడ్డట్టు కనపడట్లా, బాధపడ్డట్టు కనపడట్లా. ఆయన బాధ అంతా కూడా దేవుని రాజ్యము గురించి, రాజ్య సువార్త గురించి మాత్రమే ఆయన చింతపడ్డట్టు కనపడతా ఉంటారు. ఈ సువార్త ప్రకటించబడాలి. ఈ రాజ్య సువార్త అనేకులకు ప్రకటించబడాలా. ఈ రాజ్యంలోనికి అనేకులు వచ్చి విమోచింపబడిన వారై దేవుని నెమ్మదిని విడిచిపెట్టుకోవాలా. ఆమె దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన సెలవిస్తా ఉన్నాడు, నేను ఒంటరిగా లేను, నన్ను పంపించినటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని మనబోటి శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఆయనకు వలె చెప్పగలగాల. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం, తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. మనము లోకంలో పడింది మొదలుకొని, అనగా పుట్టినటువంటి గడియ మొదలుకొని చివరి వరకు మనతో ఉంటాడు. ఆయన మనతో ఉంటాడు, అన్య జనాంగంతో కాదు. ఆయన వాక్యము చేత, ఆయన యొక్క రక్తము చేత కడగబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరితోటి ఆయన తోడై ఉంటాడు. ఆయనకు లాగా మనము చెప్పగలగాల. చెప్తాం. వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆ వాక్యము చేత మనము అనుదినము కూడా పవిత్రపరచబడదాం. యేసు ప్రభు వారు సెలవిస్తా ఉన్నాడు, మనలాంటి శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఆయన దేవుని గురించి చింతపడ్డట్టు లేదు, దేవుని గురించి మాత్రమే చింతపడ్డాడు. ఈ లోకంలో మనము జన్మించింది మొదలుకొని మన చివరి గడియ వరకు కూడా మనల్ని విడువనటువంటి దేవుడు. ఆయన మనకు తోడై ఉండి మనకున్నటువంటి బరువు బాధ్యతలను అన్నిటినీ మోస్తాడు. దేవుని గురించి చింతపడొద్దు. ఆమేన్. ఇంకొకటి చెప్పనా, ఈ ఛార్జింగ్ ఏడైపోతుందా అని దీని వైపు చూస్తా ఉన్నా. ఏంటిదంటే, కొన్ని సంవత్సరాల కిందట రేపు మాపు జరగబోయేది, నేను ఒక దాని గురించి బాధ ఉన్నదనుకోండి, అదేమవుతుంది అని, అటువంటి ఉన్నదాని గురించి, అటువంటి బాధ ఉన్నదాని గురించి దేవుడు నాకు ఒక వారం తర్వాతనో 10 రోజుల తర్వాతనో దర్శనం చూపించి, లేకపోతే ప్రార్థనలో ఉన్నప్పుడు మాట్లాడి దేవుడు చెప్పారు. ఆ సమస్య గురించి ఇది దానికి సమాధానం అని చెప్పారు. ఇప్పుడేం చెప్తా ఉన్నాడంటే, అసలు ఆ సమస్య రాబోతా ఉందా రేపు, లేకపోతే ఒక 10 రోజుల తర్వాత ఏం జరగబోతుందో ఇప్పుడే ఆయన చూపిస్తా ఉన్నాడు. ఆయన ఇప్పుడే దర్శనం చూపిస్తా ఉన్నాడు. నాకు కన్ఫర్మ్ అయిపోయింది. దర్శనం వచ్చింది, ఏందా వెనక ఏం లేదు, ముందేం లేదు, ఇది ఎందుకు వచ్చిందా అని డౌట్. అట్లాగా మొన్నటి దాకా జరిగింది. దర్శనం ఎందుకు వచ్చిందో అర్థం కాలే. ఒక సమస్య ఉన్నప్పుడు దర్శనం వచ్చేది. దర్శనం సమస్య ఉంది కదా, దర్శనం వస్తుంది, దేవుడు మాట్లాడతాడు, సమాధానం చెప్తాడు, దీనికి సొల్యూషన్ చూపిస్తాడని ఎదురు చూసేది. ఇప్పుడు ఎట్లాగుందంటే, దేవుని యొక్క కృప ఎట్లాగున్నదంటే, అది వచ్చే ముందే దర్శనం చూపిస్తా ఉన్నాడు. ఈరోజు దర్శనం వచ్చిందంటే
అంటే సాయంత్రం ఏదో జరగబోతుంది, దానికి తగ్గట్టు దర్శనం వచ్చింది. అది జరిగిన తర్వాత ఇది అర్థమవుతుంది. ఆమె అట్లాగా దేవుడు నడిపిస్తాడు. అట్లాగా ఆయన మనకు తోడై ఉంటాడు. మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. మనకు సమీపముగా ఉన్నట్లు మరెవ్వరికీ ఉండడు. అంతటి పరిశుద్ధుడైన దేవుడు. ఆయనకు ప్రార్థించుకుందాం అలాగా. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం అంతా మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, ఒక మనుషుడు తండ్రి జన్మించింది మొదలుకొని ఆ మనుషుని చివరి గడియ వరకు తోడై ఉంటానని చెప్పినటువంటి పరలోకపు దేవుడవు నీవు. వాగ్దానము చేసినటువంటి సృష్టికర్త, నీ వాగ్దానమును, నీ వాక్యము ఎడల భయభక్తులు కలిగినటువంటి ఈ పరిచర్యతో పాటు నీ యందు తండ్రి శ్రద్ధాభక్తులు కనపరచుచు ఉన్న నీ ప్రజలందరి మీదకి నీ పరలోకపు కనికరమును, కృపను కనపరిచి నీ బిడ్డల యొక్క బరువు బాధ్యతలన్నిటినీ తండ్రి మీరు భరించమని, వారి యొక్క బాధ్యతలను తండ్రి నీవు తీసుకొని వారి పక్షముగా నిలిచి వారికి తండ్రి వయ్యుండి, వారికి తల్లి వయ్యుండి, వారి సమస్త అవసరాలలో మీ పరలోకపు శక్తి కలిగిన కార్యములను కనపరచు. జీవిత కాలం అంతయు కూడా నీ యొక్క సహవాసంలో వర్తిల్ల చేసి నీ పరలోకపు జయము చేత అభిషేకించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు కృప కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.